అందరికీ నమస్కారం. ఈరోజు వినిపిస్తున్న కథ పేరు అమరహృదయం. ఈ కథ రాసిన వారు ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఇక కథ విందామా. అమర అనుకున్నట్టుగా ఫణి ఆంజనేయ స్వామి దేవాలయంలో ఏడుస్తూ కూర్చొని లేడు. అమర పిండిమర దగ్గర వెతికింది. పక్కింటి పిన్ని గారింట్లో చూసింది. విశాలమ్మ గారిని అడిగింది. ఎక్కడా లేడు. చీకటి పడింది. రాత్రి 9 గంటలు కావస్తుంది. అమర బోసు ఇల్లు వెతుక్కుంటూ వచ్చింది. బోస్ ఫణి వచ్చాడా? రాలేదమ్మా అన్నాడు. మధ్యాహ్నం అనగా ఇంట్లోంచి వెళ్ళాడు. ఇంటికి రాలేదు. నాకు కనిపించలేదమ్మా అన్నాడు. అమర బోస్ ఇద్దరూ కలిసి వెతికారు. ఫణి జాడలేదు. దుర్గమ్మకి ఏడుపు వచ్చేసింది. నేను ముత్తుకుంటూనే ఉన్నాను. ఎక్కడికి పోయాడో బిడ్డ అంది. అమర గుండెల్లో చీకట్లు ముసురుకుని వస్తున్నట్టుగా ఉంది. పాపిష్టిదాన్ని, ఎన్నడూ ఒంటి మీద చిన్న దెబ్బ వేయని దాన్ని చెంప అదిరిపోయేలా కొట్టాను. అమరకి బాధతో ఏడుపు కూడా రావడం లేదు. ఫణి ఫణి కళ్ళల్లో వత్తులు వేసి వెలిగించినట్టే చూస్తుంది. పార్కులో గుడిలో మళ్ళా వెళ్ళి చూసి వచ్చారు. ఎక్కడా లేడు. ఒకవేళ సుజాత దగ్గరికి వెళ్ళాడా? ఫోన్ చేయాలా? ఏం ముఖం పెట్టుకుని? వాకిట్లోనే అమర దుర్గమ్మ కూర్చొని ఉన్నారు. అమర మనసు తల్లడిల్లిపోతుంది. కళ్ళ ముందు రైలు కింద పడిన పిల్లలు గుర్తుకు వస్తున్నారు. దొంగలు ఎత్తుకుపోయి అమ్మేసిన పిల్లలు కనిపిస్తున్నారు. యాక్సిడెంట్ అయ్యి రక్తపు మడుగులో ఉన్నవారు గుర్తుకు వస్తున్నారు. ఒకే రోడ్డు మీద ఇన్ని బీభత్సాలు జరుగుతున్నట్టుగా ఉంది అమర మనసు. చివరకు విశాలమ్మ గారి భర్త ఫణిని తీసుకువచ్చాడు. బస్టాండ్లో కూర్చొని కనిపించాడంట. ఏదో ఊరు పోదామని కూర్చున్నట్ట. పిల్లాన్ని జాగ్రత్తగా చూసుకో అమ్మా అని వెళ్ళాడు ఆయన. అమర ఫణిని కౌగలించుకుంది. ఏడుపుతో నోట్లోంచి మాటే రావడం లేదు. దుర్గమ్మ కూడా వచ్చి కౌగలించుకుంది. అమర విశాలమ్మ గారి భర్తకు థ్యాంక్స్ చెప్పింది. ఫణిని లోపలికి తీసుకువచ్చారు. బట్టలు మాసినాయి. జుట్టు చెదిరిపోయింది. కళ్ళు ఎర్రబడి వాచి ఉన్నాయి. దుమ్ములో పడి మట్టుకొట్టుకుపోయిన రత్నంలో ఉన్నాడు. అమర మరీ మరీ కల్లారా చూసుకుంటున్నట్టు దగ్గరికి తీసుకుంది. ఇంట్లోకి తీసుకొచ్చి స్నానం చేయమంది. ఫణి స్నానానికి వెళ్తే దుర్గమ్మ అమరని దగ్గరికి పిలిచి రహస్యంగా వాడిని ఇప్పుడేం అనకు అంది. అమర అలాగే అన్నట్టు తల ఊపింది. ఆమె కొడుక్కి అన్నం పెట్టింది. ఫణి అస్సలు మాట్లాడడం లేదు. ఎక్కడికి వెళ్ళావు నాన్నా అంది ఆప్యాయంగా. ఆంటీ దగ్గరికి అన్నాడు. అమర ఉలిక్కి పడింది. ఆంటీ దగ్గరకా? ఎలా వెళ్ళావు? నీ దగ్గర డబ్బులు లేవుగా? నడుచుకుంటూ వెళ్ళాను. ఆంటీ ఏమంది? ఫణి తల తిప్పాడు. ఆంటీని చూస్తానంటే మాధవ ఆంటీ వీలు కాదు పో అని తలుపులు వేసింది. ఇంకోసారి వస్తే కాళ్ళు విరగ్గొడతానంది. అమర చెల్లున కొరడా దెబ్బలు తిన్నదానిలా ఆర్తనాదం చేస్తున్న హృదయంతో కొడుకుని దగ్గరికి తీసుకుని గుండెల్లో దాచేసుకున్నట్టుగా చేతుల మధ్య చుట్టేసింది. అమ్మా, ఎందుకమ్మా ఇంకో అమ్మని అలా తిట్టావు? ఫణి అలసటగా వేదనగా అడిగాడు. కాదు నాన్న, ఆంటీ ఎప్పుడు రమ్మంటుంది. నువ్వేమో వెళ్తానంటావు. అమర ఆగిపోయింది. ఆ పసిమనిషికి ఏమని చెప్పాలి? వెళ్తే ఏమవుతుంది? అమాయకంగా నిలదీసి ప్రశ్నిస్తున్నాడు ఫణి. ఏమవుతుంది? ఏమవుతుంది? ఆ ప్రశ్న ఆమె హృదయం అంతా జవాబు చెప్పమన్నట్టు ప్రతిధ్వనిస్తుంది. నువ్వు ఇంట్లో లేకపోతే నాకు బాగుండదురా, భయం వేస్తుంది. ఎందుకు? అమర జవాబు చెప్పలేకపోతుంది. ఆ రౌడీ వస్తాడనా? ఫణి తనే అడిగాడు. అమరకి ప్రాణం లేచి వచ్చింది. అవును, అవునరా. ఆ రౌడీ అంటే భయం. నాకు చాలా భయం. అందుకని రౌడీ అంటే భయం అని ఆంటీకి చెప్పవేం మరి? చెప్పుదామనుకున్నా, కానీ ఏం బాగుంటుంది చెప్పు. ఇంట్లో ఇంత పెద్ద కొడుకు ఉంటే రౌడీ అంటే నీకు భయమా అని నవ్వదు? ఫణి ఆలోచించాడు. అవునన్నట్టు అంగీకరిస్తూ తల ఊపాడు. నువ్వు బస్టాండ్కి ఎందుకు వెళ్ళావు నాన్న అడిగింది. టికెట్లో ఆంటీ వాళ్ళ ఇంటి నుండి వస్తుంటే దారి తప్పిపోయానమ్మా. అసలు ఆంటీ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళావు? అవును, నువ్వు ఆంటీని తిట్టావు, నన్నేమో కొట్టావు. నీకు బాగా కోపం వచ్చిందని డాడీకి చెబుదామని వెళ్ళాను. డాడీకా? అమర ఆశ్చర్యంగా అంది. అవును, అంకుల్ని నేను డాడీ అనే పిలుస్తాను. డాడీ కూడా సరే అన్నారు. అమ్మ, డాడీ చాలా మంచివాడే. మెడ చుట్టూ చేతులు వేయబోతుంటే అమర కంపరంగా విదిలించింది. ఫణి ఆ చర్యను అంతగా గమనించకుండా తన ధోరణిలో చెప్పుకుపోతున్నాడు. మరేమో ఆంటీని చూద్దామని వెళ్ళాను. కాలింగ్ బెల్ కొడితే మధు ఆంటీ తలుపు తీసింది. డాడీ కావాలి అన్నాను. ఏ డాడీ అంది. అంకుల్ డాడీ అన్నాను. లోపలికి వస్తానంటే బయటికి తోసి ఈ గడప మళ్ళా తొక్కావంటే కాళ్ళు విరగ్గొడతానంది. ఐలై అని పిలిచి నన్ను పంపి గేటు వేయమంది. గేటు బయటికి వచ్చేసి ఇంటికి వద్దామని వస్తుంటే చీకట్లో దారి తెలియలేదు. ఇంకో రోడ్డుకు వెళ్ళిపోయాను. అక్కడే శ్మశానం వచ్చిందే. మంటలు కాలుతున్నాయి. చెరువు కూడా ఉంది. పరిగెత్తాను. నడిచి వస్తే రోడ్డు వచ్చింది. రోడ్డు వెంట వెళ్తే బస్టాండ్ వచ్చింది. అక్కడ కూర్చున్నాను.
నువ్వు నన్ను కొట్టావుగా, కోపం వచ్చింది. బస్సు చూసి అది ఎక్కి బొంబాయి వెళ్ళిపోదామని అనుకుని ఒక బస్సు ఎక్కాను. టికెట్ ఏదని అడిగితే లేదంటే కండక్టర్ దించేశాడు. రిక్షా వాళ్ళని అడిగితే చాలా డబ్బులు అడిగారు. నా దగ్గర లేదుగా, భయం వేసి అక్కడే కూర్చున్నాను. సరే, ఆంజనేయ స్వామిని నాకు తోడుగా రమ్మనమని ప్రార్థన చేసుకున్నాను. అప్పటికే అమర గుండెలకు అదుముకోవడంతో ఫణికి ఊపిరాడలేదు. అమ్మా, ఏడుస్తున్నావా? దయ్యమని తిట్టానని కోపం వచ్చిందా అడిగాడు. లేదు, నేను నిన్ను కొట్టానుగా, నువ్వు తిట్టావు, సరిపోయింది. కానీ మధు తిట్టిందే. అమర గొంతు పూడుకుపోయింది. అదేం పట్టించుకోకు, రాజా నాకు చెప్పాడు. మధు ఆంటీ ఎప్పుడూ అందరినీ తిడుతుందట. డాడీ ఇంట్లో ఉంటే ఏమీ అనదట. అంకుల్ అనమ్మా. డాడీయే అంటాను, నాకు అదే ఇష్టం. తను కూడా అనమన్నాడమ్మా. నువ్వు రౌడీ గురించి భయపడకు, నేను ఎక్కడికి వెళ్ళనులే, తల్లిని సముదాయిస్తూ ధైర్యం చెప్పాడు. సరే అంది అమర. ఫణి నిద్రపోయాడు. అమర హృదయం కాస్త కుదుటపడింది. పెద్ద పెను తుఫాను వచ్చి ఇల్లు కూల్చివేస్తుందని భయపెట్టిన మబ్బు తేలి మబ్బుగా మారి తేలిపోయింది. ఇల్లు స్థిరంగా ఉంది, ఏ ప్రమాదం జరగలేదు. బస్టాప్లో దారి తప్పి శ్మశానం మధ్య నుండి ఒంటరిగా ఫణి చీకట్లో నడిచి వెళ్తున్న దృశ్యం గుర్తుకు వస్తే మనసు బేజారైపోతుంది. మధు అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. ఇదే తను భయపడింది. భవిష్యత్తు గురించి జాగ్రత్త పడాలని సుజాతతో కఠినంగా మాట్లాడింది. ఇప్పటికీ ఈ చనువులు ప్రేమలు బాగానే ఉండవచ్చు, కానీ ముందు ముందు రాజాకి ఈర్ష్య కలగవచ్చు, మాధవికి చిరాకు కలగవచ్చు. తన ప్రాణం కంటే మిన్న ఆయన కొడుకుని ఇంకొకరు చీదరించుకుంటుంటే తను భరించగలదా? ఫణి కృష్ణ చైతన్యతో చనువు ఆశలు పెంచేసుకున్నాడని అర్థమయ్యే తన యువతలకి లాగేసింది. ఫణి బికారి కాదు, ఒకరిని దేనికోసం యాచించే స్థితిలో ఉండకూడదు. కనీసం తను బ్రతికి ఉన్నంత వరకు వాడికి అలాంటి స్థితి కల్లో కూడా రానియత్తను. ఫణి తనని గుండెల మీదకి లాక్కుంటూ అనుకుంది. పిండిమర శబ్దం చేస్తూ తిరుగుతుంది. రోడ్డు వచ్చేపోయే వాహనాలతో శబ్దమయంగా ఉంది. ఫణి, బోసు గోధుమల సంచులు క్యూలో పెట్టి పిండిమర అరుగు మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. అక్కడికి విశాలమ్మ, జానకమ్మ కూడా పిండి పట్టించడానికి వచ్చారు. ఫణి ఉత్సాహంగా బోసుకి వసపిట్టలా చెప్పేస్తున్నాడు. బొంబాయి ఎంత బాగుంటుందో. మా డాడీ, నేను, రాజా పొద్దుటే జాగింగ్కి వెళ్ళేవాళ్ళం. మరే మా డాడీ మమ్మల్ని ఎలిఫెంటా గుహలకు తీసుకువెళ్ళాడు. అబ్బాయి ఎంత బాగున్నాయో. బోటులో వెళ్తుంటే ఇట్లా ఇట్లా ఊగుతుంటే మనం కూడా ఇట్లా ఇట్లా ఊగిపోతాం. బాబోయ్, భయం వేసిపోతుంటుంది. ఫణి అరుగు దిగి ఊగిసలాడి చూపించాడు. బోసు ఆసక్తిగా వింటున్నాడు. విమానాలు చూసావా? వచ్చేప్పుడు మేము విమానంలోనే వచ్చాం. అమ్మోయ్, ఎంత పైనుంచి వస్తుందో. కానీ లోపల అస్సలు కదలదు. వాళ్ళు మనకు కాఫీలు ఇస్తారు. డాడీ నాకు విమానం ఎలా వెళ్తుందో చెప్పారు. కళ్ళు పెద్దవి చేసి పెద్ద గొప్ప సంగతిలా చెప్పాడు. ఫణి గొంతులో డాడీ అని సగర్వంగా చెప్పడంలో కృష్ణానదిలో ఆనందం పరవలు తొక్కుతుంది. ఇదివరకు ఎవరైనా చెబుతుంటే శ్రోతలా ఉండిపోయేవాడు. ఇప్పుడు ఆ అదృష్టం తనకు దక్కిన సగర్వ ఆనంద ధీమా అది. జానకమ్మని విశాలమ్మ విను విను అన్నట్టు చేతి మీద గీకింది. ఆవిడే ఫణిని పలకరించింది. ఫణి, నీకు ఆ డాడీ ఎవర్రా అంది. రాజా నాన్న లేడు, ఆయన నీకు డాడీయా? ఆయన నాకు కూడా డాడీయే. మా డాడీ నాకు ఎన్ని బొమ్మలు కొనిపెట్టాడో. డాడీ నాకు చదరంగా ఆట కూడా నేర్పారు. మీ అమ్మ కూడా వచ్చిందా? ఏ ఊరురా మీరు వెళ్ళింది? బొంబాయి. ఎవరెవరు వెళ్ళారు? ఆరా తీసింది. నేను, మా అమ్మ, మా డాడీ, మా సుజా ఆంటీ. ఆమె నేను ఇంకో అమ్మ అని పిలుస్తానులే. విశాలమ్మ జానకమ్మ చేతి మీద మళ్ళా విను విను అన్నట్టు గీరింది. మా రాజా, ఆవిడ నువ్వు ఇంకో అమ్మ అంటావా? విశాలమ్మ దీర్ఘం తీసి బొగ్గన చెయ్యి ఆనించుకొని అడిగింది. ఎవరనమన్నారా నిన్ను? మా ఆంటీనే చెప్పింది. నేను తనకి రాజాలా ఇంకో కొడుకునట. విశాలమ్మ నోటి మీద సోద్యంగా చెయ్యి వేసుకుంది. ఫణి, బోసు రండి, మీకు గోధుమలు పోస్తున్నాను. మిషన్ శబ్దంలోంచి మిషన్ మ్యాన్ అరిచాడు. వస్తున్నా. ఫణి పరిగెత్తాడు. బోసు కూడా వెంట వెళ్ళాడు. చాలా ఉంది అన్నమాట గ్రంథం అంది జానకమ్మ. అమర నాతో విజయవాడ వెళ్తున్నానని చెప్పింది అంది. లేకపోతే ఆయనతో వెళ్తున్నానంటుందా? ఇలాంటివి దాచినా దాగవమ్మా. ఈ పిల్లాడు కూడా చూడు, నిగ్గుతేలి మెరుమెరలాడుతున్నాడో. ఆ డ్రైవర్ ఎప్పుడు పళ్ళు క్యారేజీలు ఇంటికి మోస్తూనే ఉంటాడు. నాకు అప్పుడే అనుమానం వేసింది. అమర మా స్నేహితురాలు అంది. కానీ అవుననుకో. అలా అనుకున్నా ఆ సుజాత ఈ అమర వెంటబడి ఎందుకు తిరుగుతుంది? ఏం చేస్తుంది? చస్తుందా? కాదంటే మొగుడు వేరే తీసుకుపోయి పెట్టుకుంటే తను పిల్లాడు అన్యాయం అయిపోరు? అదే నిజమే. వాడెంత గొప్పగా బాహటంగా మా డాడీ అంటూ చెప్తున్నాడో. పిల్లలకేం తెలుస్తుంది పాపం.
కానీ ఆయన గారు ఇక్కడికి రావడం నేను చూడలేదే.